పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా 3వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి ధ్యానించినట్లయితే, మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుండి 28వ వచనం వరకును, రెండవ పట్టణాన్ని పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకును, మూడవ పట్టణాన్ని లూకా శుభవార్త 24వ అధ్యాయము 13 నుండి 35 వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తు మన జీవితాలకు గమ్యాన్ని నిండుదనాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన శిష్యులుగా మనం ఆయన వెనుక నడవగలగాలి, ఆయనతో ఉండగలగాలి. ఆయనతో ఉండటానికి గల మార్గాలను గ్రహించి మన జీవితాలను ఆయనతో నడిపించుకున్న మన జీవిత యాత్ర ఆనందమయం అవుతుంది. ఇదే నేటి దివ్యకండ పట్టణాల యొక్క సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22-28 వచనాలు మనం పరిశీలించి చూసినట్లయితే, పెంతెకొస్తు పండుగ నాడు అపోస్తులు ఆత్మ దిగిరాగా వారు అన్య భాషలతో మాట్లాడారు. యెరూషలేము వారంతా కూడా గుమికూడగా పేతురు ప్రసంగిస్తూ ఉన్నారు. యేసు దేవుడు రూఢీపరిచిన విధానాన్ని గూర్చి చెప్తూ ఉన్నాడు. అంటే యేసుని యందు మరి వారు శత్రువులకు అప్పగించడమే కాకుండా యేసును చంపిస్తూ ఉన్నారని, పాపాన్ని మూట కట్టుకున్నామని, యేసుని విషయంలో ఈ మానవ దుష్ట క్రియలు, దైవ సంఘటనలు, దేవుని సంకల్పానికి దుష్టక్రియలు, దైవ సంఘటనలు దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని వేద గ్రంథ భాగాలు బలపరుస్తూ ఉన్నాయి. దేవుడు యేసుని మృత్యుంజయునిగా దీవిస్తూ ఉన్నాడు. మరణం ఆయనపై ఆధిపత్యాన్ని కలిగి లేదు. దావీదును ప్రవక్త మరి చేసేటువంటి సాంప్రదాయం యూదులో ఉంది కాబట్టి ఆయన కీర్తనలను వ్రాసాడనే సాంప్రదాయం వారిలో ఉంది కనుక దావీదు మాటలుగా కీర్తన వాక్యాలు తీసుకుని యేసు సజీవుడు, జీవోద్ధారకుడని రూఢీపరిచాడు. అపోస్తుల చర్యల గ్రంథకర్త యూదుల మరి కుట్రలో చంపబడిన యేసు మరణం నుండి లేచాడని, ఆయన సజీవుడని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక రెండవ పట్టణంలో 1వ పేతురు 1వ అధ్యాయం 17-21 వచనాల్లో పేతురు మొదటి లేఖ హింసల వలన బెదిరిపోయినటువంటి నూతన క్రైస్తవులను ఉద్దేశించి వ్రాయబడుతూ ఉన్నది. వారి కష్టకాలంలో ప్రోత్సహిస్తూ ఓపిక పట్టమని, వారి శ్రమల ద్వారా క్రీస్తుని శ్రమలలో పాలు పంచుకుంటున్నారని లేఖకుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ లేఖ మరి మొదటి భాగంలో 1వ అధ్యాయం 3వ వచనమును మరి 2వ అధ్యాయం 10వ వచనం వరకు చూసినట్లయితే క్రైస్తవ పిలుపు యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క బాధ్యతలని పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి ఆకాంక్షించినటువంటి మన రక్షణ యేసు సాధించగా ఆత్మ దాన్ని విశదీకపరుస్తుందని పేతురు 1వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే రక్షించబడిన విశ్వాసులందరూ కూడా పవిత్రమైన జీవనానికి పిలువబడ్డారు. వారు పరిశుద్ధతలో పెరగడానికి కృషి చేయాలి, సిద్ధపడాలి, మెలకువతో ఉండాలి. పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక పిలువబడిన వారందరూ కూడా ఆ పరిశుద్ధతకు కృషి చేయాలి. రక్షణ వలన దేవుడు పరిచయం అయ్యాడు. అంటే ఆ దేవుడు మనకు సన్నిహితుడు, ఆయన మన తండ్రి. ఆ తండ్రితో దగ్గర సంబంధం ఉందని అశ్రద్ధతో కూడినటువంటి నడతను మనం పాటించకూడదు. చట్ట విరోధులుగా మనం ప్రవర్తించకూడదని పేతురు గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 47వ వచనంలో మనల్ని హెచ్చరిస్తున్నారు. అందరితో పాటు మనల్ని కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు కనుక ఈ జీవితాన్ని భయభక్తులతో గడపాలి. కారణం ఏమిటంటే వారు క్రీస్తు విశ్వాసులు. క్రైస్తవులు గొప్ప వెల ఇచ్చి కొనబడిన, విమోచింపబడిన వారు కనుక నిష్కలంకమైన పాస్కా బలి గొర్రె పిల్లను వంటి క్రీస్తు ప్రాణార్పణ ద్వారా విమోచింపబడినారు కనుక నూతన జన్మను పొందుకుంటూ ఉన్నాం. అంటే నిత్యుడగు తండ్రికి బిడ్డలమవుతూ ఉన్నాం. ఈ రక్షణ కార్యం క్రీస్తు ద్వారా సిద్ధిస్తూ ఉన్నది.
మానవులను తన సంతానంగా చేసుకోవడానికి అనాది నుండి దేవుడు అనేక పథకాలు వేసి యేసుని ఎన్నుకున్నారు. ఆ పథకాలను కడ రోజులలో తెలియపరిచాడు. తన రక్షణ పథకాన్ని ప్రాణార్పణ ద్వారా సాకారం చేసిన క్రీస్తుని దేవుడు మృత్యుంజయుడిని చేశారు. కాబట్టి ఆ వైభవాన్ని ప్రసాదించాడు. కాబట్టే ఆ దేవుని యందు మన విశ్వాసము, నమ్మిక, నిరీక్షణ, ప్రేమ ఉన్నాయని మన విశ్వాసంతో నడుచుకోవాలి. ఇక 3వ పట్టణం విషయంలోకి వస్తే లూకా శుభవార్త 24వ అధ్యాయం 13 నుండి 35 వచనాలు మనం చదివినట్లయితే ఈ భాగం లూకా శుభవార్తలో చివరి భాగంలో ఉన్నది. లూకా శుభవార్త మొత్తం కూడా దేవుడు విశ్వసనీయుడు, ఆయన వాగ్దానాలను నెరవేర్చేవాడని చెప్పబడుతున్నది. ఇజ్రాయేలు ప్రజలను ఎన్నుకొని వాగ్దానం చేసిన దేవుడినే యెరూషలేము సర్వనాశనమైంది, ఇంకా అన్ని జాతుల నుండి పిలువబడినటువంటి వారికి ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడా అన్న విశ్వాసుల అంతర్మదనానికి లూకా రచయిత జవాబు చెప్తూ యేసు కథనాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన జన్మలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. చివరకు ఆయన మృతులలో నుండి లేవనెత్తబడుటకు దేవుని వాగ్దానాలు నెరవేర్చారు. లోక నలుమూలల నుండి వచ్చిన యేసుని అనుసరిస్తున్న శిష్యరికం ప్రయాణంలో ఉన్న వారందరి విషయంలో దేవుడు విశ్వసనీయుడుగా నిలుస్తాడు. లోక ఈ యొక్క భరోసాను మనకి ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని శిలువ మరణంతో డీలా పడిపోయిన శిష్యులకు క్రీస్తు పునరుత్థానం ద్వారా దర్శనమిచ్చి వారి దుఃఖం నుండి ఆనందానికి, సందిగ్ధం నుండి అవగాహనకు, అవిశ్వాసం యేసు ద్వారా దేవుడు చేయుచున్న మహత్కార్యాన్ని చూసేటట్లుగా వారు కళ్ళుని విప్పుతూ ఉన్నాడు. లూకా శుభవార్త 28వ అధ్యాయం 53-56 వచనాల్లో ఇందులో భాగంగా నేటి సువార్త పట్టణంలో 24వ అధ్యాయం 13 నుండి 35 వరకు ఎమ్మావు గ్రామ పట్టణంలో దేవుడు తన మార్గంలో శిష్యులకు ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనమిస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త మాత్రంలో చెప్పబడినటువంటి ఈ ఎమ్మావో సంఘటన కథనంలో లూకా శుభవార్తలో ప్రధానంగా కనబడే ప్రయాణం, వీక్షించుటే విశ్వాసం మరియు ఆతిథ్యము మొన్నకు ధ్యానాంశాలు మనం చూస్తున్నాం. యేసు ఇద్దరు శిష్యులు వారి ఆశలు నెరవేరలేదని, వారు ఆశించిన ప్రకారం యేసు సాధించలేదని నిరుత్సాహపడి ప్రభు మార్గాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. వారి అవిశ్వాస సత్యతో స్త్రీల యొక్క విశ్వాసాన్ని ప్రామాణికంగా పోల్చబడుతున్నది. ఇక్కడ 23వ అధ్యాయం 49వ వచనం నుండి 24వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే ఈ ఇరువురు శిష్యులకు ఉత్థాన క్రీస్తు నచ్చ చెప్పి కళ్ళు తెరిపించగా వారి శిష్య సంఘంతో చేరడానికి యెరూషలేము ప్రయాణమవుతూ ఉన్నారు. మరొక విషయం చూడడం అంటే ఈ అంశంలో లూకా శుభవార్త మొత్తం అల్లుకొని ఉంటుంది. 9వ అధ్యాయం 45వ వచనము, 18వ అధ్యాయం 34వ వచనము, 23వ అధ్యాయం 8వ వచనము, 35, 47, 49 వచనాల్లో దేవుడు సువార్త పట్టణ భాగంలో కూడా ఈ భావనను బట్టి మరి మనకు సువార్తికుడు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పథకాలలో ఆయన చూడడానికి ఉత్థాన క్రీస్తు శిష్యుల కళ్ళను తెరిపించాడు. అనామకునిగా వచ్చి ఆతిథ్యంతో వారికి కనువిప్పు కలిగిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్త మన ధ్యానానికి మనం ముందుంచే మరికొన్ని భావనలు మనం గుర్తు చేసుకోవాలి. మొదటిది లూకా శుభవార్త 15, 28, 32 వచనాలలో ఉత్థాన క్రీస్తుతో నడవటం అంటే మన జీవిత యాత్రలో ఉత్థాన క్రీస్తు మనతో పాటు నడుస్తున్నాడనే విశ్వాసాన్ని మనం సడిలిపోకూడదు. ఇక రెండో అంశం, దివ్య సంస్కారాలలో, దివ్య వాక్కులో ఉత్థాన క్రీస్తుని గుర్తించడం అంటే దివ్య వాక్కు పరమార్థానాన్ని విరచి పంచుట ద్వారా, రొట్టెని విరిచి పంచుట ద్వారా మన ఉత్థాన నాదుని గుర్తించగలుగుతాం. అదేవిధంగా మూడో విషయం, మన వృధా భవిత క్షణాలలో ఉత్థాన క్రీస్తునికి ఎదురుపడుట. మన దుఃఖంలో ఉన్నప్పుడు, డీలా పడినప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఉత్థాన క్రీస్తు మనతో పాటు నడిచి మనం బలపరుస్తాడని 13వ అధ్యాయం 17వ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథ పఠనం, దివ్య గ్రంథ విశ్వాస ప్రాయ పఠనం ఉండాలి, ధ్యానం ఉండాలి. మన హృదయాలని ఆ వాక్యం మండిస్తూ ఉంటుందని 27, 32 వచనాలు మనం చూస్తున్నాం. ఇక చివరిగా మనం మనతో ఉండమని ప్రభువును ఆహ్వానించాలి.
మన జీవిత సంధ్యా సమయంలో మనతో ఉండమని ప్రభువును ఆహ్వానించాలి అని మనము ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పట్టణాలు నేపథ్యంలో మనం క్రీస్తుతో ఉండడానికి ఉన్న మార్గాల మీద ధ్యానం చేయాలి. నిశీదిలో నిరంతరం యానం చేస్తున్న యాత్రికులం మనం. ఈ జీవితం ఒకరోజు అంతమవుతున్నది కాబట్టి ఈ జీవితాన్ని విశ్వాస జీవితంగా, విశ్వాస యాత్రగా మలుచుకోవాలి. క్రీస్తునందు భక్తితో నడవాలి. క్రీస్తు ప్రభుని భక్తిగా స్వీకరించాలి. పాప సంకీర్తన ద్వారా ఆయన మార్గాన్ని వెతుక్కోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎమ్మావో అనుభవంతో క్రీస్తుతో ఉండడానికి కొన్ని మార్గాలు సూచించబడ్డాయి. నిశిదిలో నిరంతర యానం చేస్తున్న యాత్రికులు మనం కనుక వెలుగు నీడల మధ్య కరుకు గరుకుల మార్గాల గుండా, లోయలు లోతుల గుండా ఆనంద విచార అనుభవాలను మూటగట్టుకుంటూ సాగుతున్న ఈ జీవిత ఒక యాత్ర. ఈ యాత్రలో తీరని వేదనలు, సమస్యలు, విఫలమయ్యే ప్రయత్నాలు, నిరాశ మిగిల్చే ఆశలు, బాధించే పాపాలు, కానరాని పరిష్కారాలు మన కళ్ళల్లోని కాంతిని హరింపచేసి మనలను బాగా కుంగతీస్తూ ఉంటాయి. మన జీవన పరిస్థితికి ఎమ్మావ గ్రామ శిష్యుల పరిస్థితికి చాలా సారూప్యత ఉంటుంది. మనవి కల్లోలిత జీవితాలు, వారివి కూడా అదే విధంగా ఉన్నాయి. ఎమ్మావ శిష్యుల జీవితాలు విచారంతో నిండిన జీవితాలు, పునరుత్థాన సత్యానికి దూరమైన జీవితాలు, వెలుగును వీడి చీకటికి చేరువవుతున్న జీవితాలు. కానీ విశ్వాసహీన జీవితాలు మాత్రం కావు. యేసుని నజరేతు ప్రవక్తగా, దైవ జననిగా, శక్తిమంతునిగా, శక్తిగల వాక్కును కలిగిన వానిగా, మహత్కార్యాలు చేయవానిగా, ఇజ్రాయిల విమోచనను తేగల మెస్సయగా నమ్మారు. వారి సమస్యల్లా వారు ఊహించిన ప్రకారం దేవుడు పని చేయడం లేదు. దేవుడు ఆశ్చర్యకరుడను, ఆయన మార్గాలు ఆశ్చర్యకరమైనవని తెలుసుకోలేకపోతున్నారు. కనువిప్పు కలగని జీవితాలను జీవిస్తున్నారు. యేసు వారితో నడుస్తున్నాడు, బోధిస్తున్నాడు, వారి హృదయాలను జ్వలింపచేస్తున్నాడు. అయినా కూడా ఆయన స్వరాన్ని గుర్తించలేని మందమతులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఆ ఇద్దరు శిష్యులు గొప్పవారు. ఎందుకంటే వారి విశ్వాసం అసంపూర్ణమైనదైనా, నిలకడలేనిదైనా, వారి చీకటిలోకి అడుగుతున్న వారి గురువుని బోధన వీడలేదు. దానిని ఆచరించారు. సహ ప్రయాణికునికి ఆతిథ్యం అందించారు. ఆ చిన్న ప్రేమ పూరిత క్రియ వలన దేవుని గొప్ప కార్యాన్ని అనుభవించగలిగారు. ఆ ఆతిథ్యంలో ఉత్థాన యేసును కనుగొనే భాగ్యాన్ని పొందుకున్నారు. తద్వారా సాదా పనుల్లో దేవుని దర్శించే భాగ్యం దాగి ఉందను ఆధ్యాత్మిక సూత్రాన్ని బోధించారు. ఇంకో విషయాన్ని మననం చేసుకోవాలి. చారిత్రాత్మకంగా లూకా శుభవార్త సంబోధించిన సంఘ నిరాశలో మునిగి ఉన్నది. త్వరలో వస్తానన్న ప్రభు జాప్యం చేస్తున్నాడు. హింసలు పెచ్చుమెరుతూ ఉన్నాయి. నిరలబారుతున్న వారి విశ్వాసాన్ని తన బోధనలో ప్రస్తావించాడు. నీ జీవిత సమస్యలు నీకు అర్థం కాకపోవచ్చు. నేటి జీవితం చీకటిలో నిండిపోవచ్చు. కానీ ప్రభుని అనుసరణ వీడకు, వేద బోధల ఆచరణ మానకు. ఈ యాత్రలోను ఒంటరి వాడివి కావు. కనిపించిన రీతిలో ఆయన నీతో నడుస్తున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, ఊహించిన రీతిగా సహాయం చేస్తూ ఉన్నాడు. దీనిని పేతురు నేడు 2వ పాఠంలో చెప్తున్నాడు. మనం ఆయనకు దాసోహం అవ్వాలి. మనల్ని సంపూర్తిగా సమర్పించుకోవాలి. నమ్మకాన్ని కొనసాగించి నమ్మకప్రాయంగా నిలవాలి. అపోస్తుల బోధనలు ఆలకించుట యందు, సంఘ జీవితాభివృద్ధి యందు, మరియు రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు శ్రద్ధ వహించినదని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి సువార్తలో ఎమ్మావ శిష్యులు కూడా అవే 3 విషయాలను ఆచరిస్తూ ఉన్నారు. దివ్య గ్రంథ ప్రవచనాలను యేసుని సహాయంతో చర్చిస్తూ ఉన్నారు. యేసునితో వారు ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నారు. వారిని కలుసుకున్నారు. ప్రభువుని కలుసుకోవడానికి మనకున్న మార్గాలు కూడా ఇవే: వాక్య పఠనం, వాక్య ఆచరణ, సప్రసాద స్వీకరణ. ఇవి ఉన్నవని తెలుసుకోవడం. మేడగదిలో ఉన్న శిష్య బృందాన్ని, అంటే మన సంఘాన్ని కలవనంత వరకు మనం ఉత్థాన క్రీస్తుని కలవలేం. అందుకే ఈ ఆదివార ఆరాధన అత్యంత ముఖ్యమైనది. అది క్రీస్తుని కలిసే అవకాశాన్ని ఇస్తున్నది. మన వ్యక్తిగత క్రీస్తు అనుభవాలను సంఘ క్రీస్తు అనుభవంతో నిర్ధారించుకోవడం కూడా ముఖ్యమే. అందుకే ఎమ్మావో శిష్యుల యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పఠనాన్ని విన్న తర్వాత మనము కొన్ని విషయాలలో ధ్యానించుకోవాలి.
ప్రతిరోజు దివ్య పూజలు, ఎమ్మావో శిష్యుల క్రియలన్నీ మనం కూడా చేస్తున్నాం. మరి క్రీస్తుని కలవలేకపోతున్నాం. కారణం ఏమై ఉండవచ్చు? పూర్తి స్పృహతో పూజలో పాల్గొంటున్నామా? పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఇక రెండవది, సంఘం యొక్క క్రీస్తు అనుభవాన్ని గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? గుడిలో ఉన్నంత వరకు భక్తులమే, మరి గుడి బయట మన ప్రవర్తన ఎలా ఉన్నది? ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. ఇక మూడవది, మాతో ఉండు అను సుకృత జపం పదే పదే చెప్పుకోవాలి. యేసువా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నీవు నాతో నడుమయ్యా, నన్ను నడిపించుమయ్యా అని ప్రార్థన చేయాలి. అనుదినము ఈ వాక్యాన్ని మన నోటిలో పదే పదే వల్లివేస్తూ ఉండాలి. క్రీస్తు ప్రభువా, మీరు నాతో నడవండి, క్రీస్తు ప్రభువా, నేను మేము విశ్వసిస్తున్నాను అనే మాట మనం ఎప్పుడైతే ధైర్యంగా మననం చేయగలమో అప్పుడు ఆ క్షణం నుండి క్రీస్తు ప్రభు మనతో నడుస్తాడని విశ్వాసం కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివార పట్టణం ద్వారా మనందరం కూడా నేర్చుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మననం చేసుకుంటూ క్రీస్తు యందు విశ్వాసముతో కలిగి జీవించే వారిగా మనందరం కూడా ఉండాలని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనందరినీ కూడా పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. మనందరికీ శుభం కలుగునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ పుదట స్వరాజ్య ప్రసాద్.